హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఎనర్జీ రీడింగ్స్ అవ్వడం వల్ల మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుందండి. అండ్ అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఎంతో కొంత వాళ్ళ సిట్యుయేషన్స్ మీద వాళ్ళకి కూడా ఒక క్లారిటీ రావడం కానీ, వారొక మోటివేషన్‌లా ఉండడం కానీ జరుగుతుంది. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం అసలు మీరిప్పుడు ఎలా ఉంటే ఆర్ ఏం చేస్తే హీల్ అవుతారు. సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ చేశానండి హీలింగ్ కోసం. బట్ ఈ వీడియో కొంచెం డిఫరెంట్. ఎందుకంటే స్పిరిట్ యానిమల్ అనేది అంటే మన పర్సనాలిటీ ట్రైట్స్‌ని కానీ, లేకపోతే మనం ఎప్పుడు ఎలా ఉంటే బావుంటుంది ఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాం అనే డీటెయిల్స్‌నైతే స్పెసిఫిక్‌గా చెప్తూ ఉంటుంది. సో, బేసిక్‌గా మరి ఈ రోజసలు మీ స్పిరిట్ యానిమల్ ఏంటి? సో, మీ స్పిరిట్ యానిమల్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది? సో, మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మరి మీరు ఏ విధంగా మీ లైఫ్‌లో మూవ్ అయితే మీరు ఇంకా బెటర్ పర్సన్‌లా చేంజ్ అవుతారు అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, 3 కార్డ్ సెట్స్‌కి కూడా అంటే 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. నేనేంటంటే అన్ని వీడియోస్‌కి క్రిస్టల్స్, ఫెదర్సే పెట్టాలి అని అనుకోవట్లేదు. అలానే కొంతమంది నేమ్స్‌తో చేయమని చెప్పి ఎవ్రీడే కామెంట్స్ పెడుతున్నారు. సో, ఆ ఇంపార్టెన్స్ ఉంది అన్నప్పుడు నేను చేస్తాను. కొంతకాలం ఏంటంటే వీడియోస్ మీ ఇంట్యూషన్ బేస్డ్‌గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంకా చాలా మంది వాటికే అలవాటు పడిపోయి ఉన్నారు. బట్ కొత్త వీడియోస్ మాత్రం సెలెక్టివ్‌గానే చేస్తాను. సో, మీకు ఏ కార్డ్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే మీకు ఏదైతే మీ మనసు బలంగా చెప్తుంది పిక్ చేసుకోమని అదే చూడండి. అన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏదైతే పిక్ చేసుకొని చూడాలి అనిపిస్తుందో అది చూడండి. మీకు రెజోనేట్ అయితే ఓకే. రెజోనేట్ అవ్వకపోతే ఇంకొకటి చూడాలనిపిస్తే చూస్తారు. లేకపోతే వీడియోని స్కిప్ చేసి వచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. యూనివర్స్ గైడ్ చేయాలి అనుకుంటేనే మీరు సెకండ్ కార్డ్ సెట్ అయినా పిక్ చేసుకోవాలి అనుకుంటారు. లేకపోతే ఆ రోజు అది కూడా చూడాలి అనిపించదు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం అయితే లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో ఐ మీన్ ఈ ఇమేజ్‌కి కనెక్ట్ అయ్యారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఫస్ట్ అయితే చూద్దాం మీ స్పిరిట్ యానిమల్ ఏంటి? అసలు మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తుంది? నెక్స్ట్ మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీరేం చేస్తే హీల్ అవుతారు అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్ చూస్తున్నట్టయితే మీ స్పిరిట్ యానిమల్ అయితే డాగ్ అండి. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, మీ స్పిరిట్ యానిమల్ ఏంటంటే ఈరోజు మిమ్మల్ని క్వెషన్ చేస్తుందండి. మీకేంటంటే ఒక గైడెన్సో, సజెషనో ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీలో చాలా మందికి సిట్యుయేషన్స్‌లోని గైడెన్స్ ఇచ్చినా ఆర్ మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి చెప్పినా మీకేదైనా అంటే సింపుల్ సజెషన్ ఇచ్చినా సరే కొన్ని అర్థం కావు. ఎందుకంటే చాలా మంది ఈ టైప్‌లో ఉంటారండి. వాళ్ళకేంటంటే ఏదైనా ఒకటి సింపుల్ వేలో చెప్పినా ఆర్ ఇలానే చెయ్యాలి అని చెప్తే అర్థం కాదు. బట్ ఇన్ రిటర్న్ క్వెషన్ చేసినప్పుడు ఆలోచిస్తారు. సో, అలాంటి క్వెషన్ ఎందుకొచ్చింది? సో, మన పరిస్థితి ఏంటి? మేబీ ఇది నిజమే కదా! దీన్ని మరి మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ వేలో ఆలోచించి సార్ట్ ఔట్ చేసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. అంటే డైరెక్ట్‌గా చెప్పేదానికంటే కూడా క్వెషన్ చేసినప్పుడు చాలా మంది ఆన్సర్ వెతకడానికి క్యూరియాసిటీ చూపించడం కానీ, ఆర్ మొత్తానికి వాళ్ళు ఎలా అయినా సరే ఆ సిట్యుయేషన్‌కి ఆన్సర్ అయితే వెతుక్కునే ప్రయత్నం చేస్తారు అండ్ వెతుకుతారు కూడా. సో, మీరు కూడా మేబీ అలాంటి వ్యక్తే అయ్యుంటారు. అంటే మీకేదైనా స్ట్రెయిట్‌గా చెప్తే అర్థం కాకపోవడం కానీ, ఆర్ మీకేంటంటే ఇలానే చెయ్యండి అని చెప్తే మళ్ళీ మళ్ళీ దానికి మీరు ఆలోచించడం కానీ ఆ టైప్ ఏమో. అందుకే మీ స్పిరిట్ యానిమల్ మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. అదేంటంటే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటే బెటర్‌గా ఫీల్ అవుతారు? ఇక్కడ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయడం ఆర్ ఎదుటి వ్యక్తులు ఎలా మాట్లాడాలి అనేది కాన్సెప్ట్ కాదండి. మిమ్మల్ని మీరు ఎలా బెటర్‌గా ట్రీట్ చేసుకుంటున్నారు?
ఆర్ మీకు మీరు ఏం డిజర్వ్ చేస్తారు, అసలు మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏం చేయగలరు అనేది మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ మీలో చాలా మందికి అసలు మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం కోసం ఏం చేస్తున్నారు, అసలు నిజానికి మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేస్తున్నారా లేదా అనేది కూడా తెలీదు. చాలా మంది ఏంటంటే ఎదుటి వ్యక్తుల గురించి, ఎదుటి సిట్యుయేషన్స్ గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం కానీ, వాళ్ళ లైఫ్ ఎటువైపు వెళ్తుంది, అసలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేం చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు యాక్టివ్‌గా ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు అనేదైతే క్లారిటీ మెయింటైన్ చేయరు. ఎంతసేపు ఎదుటి వ్యక్తుల గురించి, ఆ సిట్యుయేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో, మీరు కూడా మేబీ మీ లైఫ్ గురించి ఆర్ మీ సిట్యుయేషన్స్ గురించి ఆర్ మీకోసం మీరు ఆలోచిస్తున్నట్టుగా అయితే లేరు. డెఫినిట్‌గా మీరేంటంటే మీకోసం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే మీ స్పిరిట్ యానిమల్ ఎప్పుడైతే డాగ్ వచ్చిందో, డాగ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే లాయల్టీ. ఇది మీ అందరికీ తెలిసిందే. సో, ఈ లాయల్టీ అనేది ఫస్ట్ ఎదుటి వ్యక్తుల విషయంలో ఉన్నదానికంటే కూడా మీకు మీరు ఎంత లాయల్‌గా ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, అలా మీరు లాయల్‌గా ఉండి, మీరు కరెక్ట్‌గా మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకొని, మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏదైనా చేస్తే, ఎదుటి వ్యక్తి విషయంలో కూడా మీరు అంతే సిన్సియర్‌గా ఏదైనా చేయగలరు. బట్ మిమ్మల్ని మీరే బీట్రే చేసుకొని, మీకు మీరే ఆ హ్యాపీనెస్ ఇచ్చుకోలేకపోతే, మీకు మీరే ఫెయిర్‌గా ట్రీట్ చేయకపోతే, ఇంక ఎదుటి వ్యక్తిని ఎలా ఫెయిర్‌గా ట్రీట్ చేస్తారు? ఆర్ ఎదుటి వ్యక్తికి మీరు ఎలా హ్యాపీనెస్ ఇస్తారు? ఆర్ ఎదుటి వ్యక్తికి మీరు ఎలా లాయల్‌గా ఉంటారు అనేది ఒక బిగ్ క్వెషన్ అండి. సో, హీలింగ్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. మోస్ట్‌లీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ బెటర్‌గా ట్రీట్ చేసుకోవాలి. మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకొని, సిట్యుయేషన్స్‌ని ఫస్ట్ బెటర్ చేసుకోవాలి మీకోసం. ఆ తర్వాత ఎదుటి వ్యక్తులకి మీరది చేయగలరు. మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి వాళ్ళకేదో చేసేస్తున్నారు అని అనుకుంటే, మిమ్మల్ని మీరు బీట్రే చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు సరిగ్గా ట్రీట్ చేయనప్పుడు, ఎదుటి వ్యక్తులకు కూడా మీరేదో సరిగ్గా ట్రీట్ చేస్తారు, మీరేదో లాయల్‌గా ఉంటారని మాత్రం అనిపించదండి. సో, అసలింకా చూద్దాం మీ స్పిరిట్ యానిమల్ మీకు ఫర్దర్‌గా ఏం చెప్తుంది అంటే, మీరసలు ఏం చేస్తే బెటర్‌గా హీల్ అవుతారు ఆర్ ఎలా ఉంటే బెటర్‌గా హీల్ అవుతారు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ మైండ్ సెట్‌ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు. పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు ఇనీషియల్‌గా ఒక డెసిషన్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు మీకేంటంటే అలా అనిపించట్లేదు. అది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. సో, వేరేది మీరేదైనా సరే చేస్తే బావుంటుందని అనుకుంటున్నారు. సో, మీ మైండ్‌ని మీరు చేంజ్ చేసుకున్నారు అంటే, అది తప్పు కాదండి. మీకు ఆ రైట్ ఉంటుంది. ఎందుకంటే, మీ లైఫ్‌కి సంబంధించి మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర, అది రైటా? రాంగా? అనేది ఆలోచించడం ప్రతి మనిషి చేస్తారు. సో, మీరు కూడా అది కామన్‌గా చేస్తున్నారు. సో, ఫస్ట్ మీకొకటి కరెక్ట్ అనిపించొచ్చు. తర్వాత అది మీకు కరెక్ట్ కాదు. సో, అది మీకు సెట్ అవ్వదు అని అనిపిస్తుంది. మరి ఏదైనా సరే ఇక్కడ మంచిగా జరగాలి అని కోరుకుంటున్నప్పుడు ఆర్ కరెక్ట్ చేయాలి అనే ఒక ఆలోచనతో మీరేంటంటే, ఆ రకంగా మీ డెసిషన్స్‌ని చేంజ్ చేసుకుంటున్నప్పుడు అది తప్పు కాదండి. మీకు ఆ రైట్ అయితే ఉంటుంది. దానికి ఎవరు కూడా రిగ్రెట్ అవ్వద్దు. ఎందుకంటే, అలా ఎవరైతే రిగ్రెట్ అవుతారో కొంత వాళ్ళేంటంటే మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారండి. అలాంటప్పుడు కూడా హీలింగ్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అది కరెక్టా? కాదా? మన లైఫ్‌కి అది ఎలా సపోర్ట్ చేస్తుంది? ఆర్ మనతో ఉన్న వ్యక్తికి అది ఎలా సపోర్ట్ చేస్తుంది? మొత్తానికి అంటే మనం కరెక్ట్‌గా ఉండాలి అనుకునే కదా! అది మనం ఏంటంటే ఆలోచిస్తున్నాం. సో, మనం ఆ ప్రాసెస్‌లోని చేంజెస్ అనేవి చేసుకుంటున్నప్పుడు అది తప్పు కాదు. దాన్ని ఎవరైనా జడ్జ్ చేస్తున్నా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ అలాంటి ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటారు అని ఎవరైనా మిమ్మల్ని క్వెషన్ చేసినా దాన్ని మీరేంటంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఆ సిట్యుయేషన్ గురించి ఆలోచించకుండా అంటే కేర్‌లెస్‌గా మీరు ఏదో చేసేస్తే తప్పు కానీ, మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకొని అంటే అది రాంగ్ అని మీకు అనిపించి మళ్ళీ మీరు అది మార్చుకుంటే దాన్ని ఎవరో ఏదో కామెంట్ చేస్తే అది రాంగ్ అయితే కాదండి. మీరు చేస్తుంది కరెక్టే.
అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ఆలోచిస్తున్నంత వరకు, మీరు కరెక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో ఉన్నంత వరకు, మీరు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టుగా మీ స్పిరిట్ యానిమల్ అయితే చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఒకవేళ మీ థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండట్లేదు. ఫ్రీక్వెంట్‌గా మీ థాట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఎందుకో కానీ అప్పటికప్పుడే ఫ్లిప్ అవుతున్నారు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, మీకు కరెక్ట్ అనిపించినట్టే మీరు తీసుకుంటారు. బట్ పదే పదే మార్చుకుంటున్నారు అంటే, ఒకసారి, 2 సార్లు అయితే పర్వాలేదు. బట్ ఇదేంటంటే ఎక్కువ సార్లు జరుగుతుంది. అంటే ఆల్‌మోస్ట్ ప్రతిసారి కూడా ఇలానే అంటే ఒక సిట్యుయేషన్ గురించి చాలా సార్లు ఆలోచించి, చాలా రకాలుగా డెసిషన్స్ తీసుకోవడం, చాలా రకాలుగా అంటే చేంజెస్ తీసుకురావడం లాంటివి చేస్తున్నారు. ఎందుకో కానీ థాట్స్ స్టేబుల్‌గా ఉండట్లేదు అన్నప్పుడు సింపుల్ రిచువల్స్ చేయండి. అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అలాగా మీరేంటంటే వర్క్‌లో ఎంగేజ్ అయ్యి ఉన్నా సరే మీ ఆలోచనలు మారుతాయండి. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అలాగా కూర్చున్న చోట అదే సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తూ అలాగా ఏదో చేసేయాలి అనుకోని ఫ్రీక్వెంట్‌గా డెసిషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటారో అప్పుడు ట్రబుల్ ఒస్తుంది. అన్‌లెస్ ఆర్ అంటే నేను చెప్పాను కదండీ! మీరు 1 ఆర్ 2 టైమ్స్ చేంజ్ చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. బట్ ఫ్రీక్వెంట్‌గా ఇది జరుగుతుంది. ఎందుకో కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అని అనిపిస్తే మీరేంటంటే వర్క్‌లో ఎంగేజ్ అవ్వడం మంచిదండి. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఇంతకు ముందు చెప్పాను. నేచురల్‌గా ఎవరైతే ఎక్కువ వర్క్‌లో ఎంగేజ్ అవుతారో అలాంటి వాళ్ళు తొందరగా హీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అంటే నెగెటివ్ థాట్స్‌ని కానీ ఆర్ సిట్యుయేషన్ గురించి ఓవర్ థింక్ చేయడం కానీ చేసినంత టైం వాళ్ళకుండదండి. సో, అందుకే మీరేం చేస్తారంటే చిన్న చిన్న పనులైనా చేయండి. అంటే డిషెస్ క్లీన్ చేయడం కానీ, ఆర్ ప్లాంట్స్‌కి వాటర్ చేయడం కానీ, ఆర్ టీ ఒక సింపుల్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ ఏదో మీకోసం మీరు ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఇలా అంటే చిన్న చిన్న పనులు చేస్తూ ఉండండి. దానివల్ల కూడా మీరేంటంటే కొంత రిలాక్స్ అవుతారు. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారండి. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కూడా మీకేంటంటే కొన్ని సార్లు కొత్త కొత్త ఐడియాస్ రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్‌గా పని చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే పనులు చేయకుండా ఖాళీగా ఉంటారో ఆర్ పనుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారో మీలాంటి వాళ్ళండి. కుకింగ్ చేయడం కానీ, సో డిషెస్ క్లీన్ చేయడం కానీ ఆర్ వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, ఇలా ఏదో అంటే చిన్న చిన్నవి చేస్తూ ఉండండి. మీ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. అండ్ మీరు కూడా ఏంటంటే కొంత సిట్యుయేషన్స్‌ని ఎక్కువ థింక్ చేస్తూ మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ చేసుకోరు. ఇలా చేయడం వల్ల హీల్ కూడా అవుతారండి. వర్క్ చేసేవాళ్ళు హీల్ అవుతారు. కానీ ఓవర్ టైమ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్ టైమ్ వర్క్ చేస్తే అది అడిక్షన్ అయిపోతుంది మళ్ళీ. సో, అలా కాకుండా ఖాళీగా ఉండకుండా అలా ఏదైనా చేస్తూ ఉంటే మాత్రం నిజంగానే హీల్ అవుతారండి. అక్కడి వరకు నేను చెప్పగలను. అండ్ మీ బాడీ, మైండ్ అండ్ సోల్‌ని పర్ఫెక్ట్‌గా ఒక బ్యాలెన్స్‌లో మెయింటైన్ చేయగలుగుతారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ కదా! అండ్ ఇంకొకటేంటంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఇక్కడ నేను అదే మాట చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి. మీకు మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకెవరినైనా ప్రొటెక్ట్ చేయాల్సుంటుంది. ఎందుకంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, ఎదుటి వ్యక్తుల గురించి సిట్యుయేషన్స్‌లోని వాళ్ళేదో ప్రాబ్లమ్ ఫేస్ చేసేస్తున్నారనుకోని, వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి అనవసరంగా మీరు డీల్ చేస్తుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేయాలని ట్రై చేసి, మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో, అలాంటి పనులు ఎవరైనా చేస్తున్నట్టయితే అలాంటివి అస్సలు చేయొద్దు. మిమ్మల్ని మీరు గార్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే, ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రాబ్లమొస్తే మీరు సాల్వ్ చేస్తారు. బట్ మీకు ప్రాబ్లమొస్తే ఎవరు సాల్వ్ చేస్తారు? ఆర్ మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? సో, ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి తెలియక కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారండి. అవి ఇన్వాల్వ్ అయినప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత దానివల్ల వాళ్ళు చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకనిపిస్తది. అసలు అనవసరంగా మనం ఇన్వాల్వ్ అయ్యాం. సో, ఇప్పుడు ఇలాంటి పరిస్థితొచ్చింది అని చెప్పి ఇలా మాత్రం ఎవరు చెయ్యొద్దు. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఏ సిట్యుయేషన్‌లోనైనా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీకు మీరేంటంటే సేఫ్ జోన్‌లో ఉండడానికే ట్రై చేయండి. అలా అని చెప్పి సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూడొద్దు. అంటే సేఫ్ జోన్‌లో ఉండడం వేరు, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకోవడం వేరు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి అనుకుంటారు. అక్కడ వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఎదుటి వ్యక్తికి ప్రాబ్లమ్ రాకుండా, వీళ్ళకి ప్రాబ్లమ్ రాకుండా ఏవో సేఫ్‌గా హ్యాండిల్ చేయాలని చూస్తారు కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌లో అలా వర్కౌట్ అవ్వదండి. ఎవరో ఒకళ్ళు దానివల్ల ఎఫెక్ట్ అవుతారు అంటే,
మీరు అసలు అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే ఖచ్చితంగాను మీరే ఎఫెక్ట్ అవుతారు. అదే ఇక్కడ మీ స్పిరిట్ యానిమల్ చెప్తుంది. అది మీకు తెలియకపోవచ్చు. బట్ వన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఫేస్ చేసేసిన తర్వాత మీకు తెలుస్తది. అప్పుడు మీరు చేసేదేం లేదండి. సో, అందుకే ఇలాంటివి చేయడం వల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. ఆర్ కొత్తగా మళ్ళీ ట్రామాని క్రియేట్ చేసుకుంటారు. ఇంకెలా హీల్ అవుతారు? సో, అందుకే అలాంటివి వద్దండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఇంకా మీకేంటంటే అంత పవర్ ఉంది, చేయగలరు అనుకుంటే అప్పుడు వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడు కూడా ఏంటంటే మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, మీకు ఎక్కడి వరకు ఛాన్స్ ఉందనేది చూసుకోవాలి. ఓవర్‌గా కానీ ఇన్వాల్వ్ అయితే మీరే ఇబ్బంది పడతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు చాలా ధైర్యవంతులండి. ఆఫ్‌కోర్స్ మీకు ధైర్యం ఉంది కాబట్టే కదా! వేరే వ్యక్తుల విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. లేకపోతే వేరే వ్యక్తుల సిట్యుయేషన్స్‌లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. లేకపోతే అంత ఇన్వాల్వ్ ఎందుకవుతారు మీరు? బట్ మీ ధైర్యం అనేది మీకొక స్ట్రెంగ్త్ అవ్వాలండి. అంతేకాని అది మీ వీక్‌నెస్ అవ్వకూడదు. చాలామందేంటంటే వాళ్ళకి చాలా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆర్ వాళ్ళేంటంటే చాలా పాజిటివ్ ట్రైట్స్ క్యారీ చేస్తారు. బట్ స్టిల్ అవేంటంటే వాళ్ళకి వాళ్ళు కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేకపోతుంటారు. ఎదుటి వ్యక్తులకి యూజ్ చేస్తుంటారు. అది ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే యూజ్ చేస్తారో అది వాళ్ళ వీక్‌నెస్ అయిపోతుందనమాట. సో, అందుకే మీకేంటంటే చాలా ధైర్యం ఉంది, జ్ఞానం కూడా ఉందండి. నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నేచురల్‌గా మీకు ఉన్నంత జ్ఞానం మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా లేదు. సో, మేబీ అందుకే మిమ్మల్ని వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారేమో! ఆర్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు మీరు ఎలా వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వర్క్ చేస్తారు అన్నట్టుగా కాలిక్యులేట్ చేసుకుంటున్నారేమో! సో, మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీకున్న పాజిటివ్ ట్రైట్స్ అనేవి మీకు స్ట్రెంగ్త్ అండి. వాళ్ళకి కాదు. సో, మీరేంటంటే వాటిని కరెక్ట్‌గా యూజ్ చేయాలి. అది కూడా మీకోసం యూజ్ చేయాలి. ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చిందంటే మీరు ఫేస్ చేయగలరు. మీకు ఆ గట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు తెలివిగా తప్పించుకోగలరు కూడా. ఆర్ తెలివిగా హ్యాండిల్ చేయగలరు. కానీ అలా అని చెప్పి అనవసరంగా అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా! అనవసరమైన విషయాల్లో అవన్నీ ఎందుకు? అసలు తెచ్చుకోకపోతే ఏ బాధ లేదు కదా! ఇంక మీ సిట్యుయేషన్స్ కొన్ని ఉన్నాయి తప్పదు అనుకున్నప్పుడు మీరవి ఎగ్జిబిట్ చేయొచ్చు కానీ, వేరే వ్యక్తుల గురించి మీరు అవన్నీ చేయకూడదండి. అలానే మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే ఆఫ్‌కోర్స్ మీకు ధైర్యం ఉంది, తెలివి ఉంది కాబట్టి మీరవన్నీ కూడా హ్యాండిల్ చేయగలరండి. ఇది మీరు ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే మీకు నేచురల్‌గా ఉన్నాయి ఈ ఎబిలిటీస్. సో, వీటిని మీరు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీరేంటంటే టాప్ పొజిషన్‌లో ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీరొక బెటర్ పర్సన్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. మీలో ఆ బెటర్‌మెంట్ మీరు చూసుకుంటారండి. అది నేను క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్‌లోని మీకు క్వెషన్స్ ఉన్నాయి. మీరేంటంటే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఆర్ ఎలా హీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. సో, మీరేంటంటే బెటర్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు అని అనుకుంటే మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయంట. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉన్నాయండి. మీ లైఫ్‌లో మీరు ఒక సిట్యుయేషన్‌లో ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో, దానివల్ల మీకు ట్రామా క్రియేట్ అవుతుంది. మీరు బెటర్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకో కానీ చాలా అన్‌ఈజీగా, అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది అని మీరు అనుకున్నట్టయితే మీ ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి. సో, ఆన్సర్స్ కోసం వెతకొద్దండి మీరు. మీరేంటంటే ఆన్సర్స్‌ని నేచురల్‌గానే ఫైండ్ చేస్తారు. మీ సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, మీరు ముందుకు వెళ్తున్నప్పుడు. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఒక వ్యక్తి మీకు ఆన్సర్ చెప్తే దాన్ని ఆన్సర్ లాగా తీసుకోరు. ఒక వ్యక్తి మిమ్మల్ని క్వెషన్ చేస్తే ఆన్సర్స్ వెతుకుతారు. సో, అలానే మీ లైఫ్‌లో అంటే ఇన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఆర్ మీరేంటంటే ఇంకా కూడా ఆ ట్రామాని క్యారీ చేస్తున్నారు. బయటికి రాలేకపోతున్నారు. ఎలా ఏంటి అనుకోని మీరేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టయితే యూనివర్సే ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్‌లో పెట్టింది. దానికి రీజన్ ఏంటంటే మీకు క్వెషన్ వేస్తేనే ఆన్సర్ వెతుక్కుంటారనమాట. కరెక్ట్ దారిలో వెళ్తారు. అదే మీకు యూనివర్స్ ఏంటంటే అర్థమయ్యేలా చెప్తే మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, ఈ వేలోనే అందుకే థింగ్స్ అనేవి మీ లైఫ్‌లో జరుగుతున్నాయని మాత్రం నేను చెప్పగలను. సో, ఆన్సర్స్ అయితే మీ దగ్గరే ఉన్నాయి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీకు లైఫ్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్, చాలా హోప్స్ ఉన్నాయండి. సో, దాని ప్రకారమే మీరేంటంటే, మీ లైఫ్‌ని చాలా వరకు కూడా బెటర్ చేసుకోవాలని ట్రై చేశారు. కాకపోతే మీ లైఫ్‌లోని మీరు అనుకున్నదేది కూడా అనుకున్నట్టుగా జరిగినట్టుగా లేదు. సో, దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అవ్వడం, అసలు ఏంటి ఇలా ఉంది లైఫ్ అనుకోని మీరు చాలా ఫీల్ అయినట్టున్నారు. కాకపోతే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. అదేంటంటే, ఆహ్, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు అంటే, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక క్వెషన్‌ని రైజ్ చేసిందండి. అది ఎలా అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు? మరి మీరేం డిజర్వ్ చేస్తారు? సో,
సో ఇక్కడ అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది? సో దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారా లేదా? ఇలాంటి క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ వెతకాలనే ఇలాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసిందండి. కాకపోతే మీరేం చేస్తున్నారంటే పేషెన్స్‌తో ఆన్సర్స్‌ని వెతకట్లేదు. ఆర్ మీరేంటంటే కమిటెడ్‌గా లేరండి. ఇది వర్కౌట్ అవ్వదు అనేసరికి ఇంక అవ్వదు అని విడిచిపెట్టేసారు. నా వల్ల కావట్లేదు కాబట్టి ఇంకెందుకు ఇది మేబీ జరగడానికి లేదేమో అనుకుని విడిచిపెట్టేస్తున్నారు. కానీ మీ కార్డ్స్ చూస్తున్నంత సేపు నాకు ఛానెల్ అవుతున్న మెసేజెస్ ఏంటంటే క్వెషన్, క్వెషన్, క్వెషన్ అనే ఒక వర్డ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు అంటే ఏ టైప్ వ్యక్తి అంటే ఎవరో మీకు ఏదో గైడ్ చేస్తే ఆర్ సజెస్ట్ చేస్తే అది విని అర్థం చేసుకొని ఫాలో అయ్యే టైప్ కాదండి. క్వెషన్ చేస్తే ఆ క్వెషన్‌కి ఆన్సర్ వెతికి దాన్ని కరెక్ట్ చేయాలి అనుకునే టైపు. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే ఇంచుమించు మీ ప్రతి కార్డ్స్‌లో కూడా మీ లైఫ్‌లో ఉన్న క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ వెతుక్కోవడమే సొల్యూషను. అప్పుడే మీరేంటంటే లైట్‌ని చూడగలరు ఆర్ హీల్ అవ్వగలరు. అండ్ మీరేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా అలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లోకి రాకుండా చేసుకోగలరు అన్నట్టే చెప్తుంది. ఇక్కడేంటంటే మీ హార్ట్‌లోని సిట్యుయేషన్స్‌కి ఒకవేళ ఆన్సర్స్ ఉన్నా అంటే కొంతమంది ఏం చేస్తారంటే అది ఎందుకలా జరిగిపోయింది అంటే పోన్లే జరిగిపోతే జరిగిపోయిందని విడిచిపెట్టారండి. కొంతమంది ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అర్థమవుతది. బట్ ఆ ఆన్సర్‌తో వాళ్ళు సాటిస్ఫై అవ్వక కూడా వాళ్ళేంటంటే అది యాక్సెప్ట్ చేయరనమాట. ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిసిన తర్వాత అది మీరు యాక్సెప్ట్ చేయాలండి. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. బట్ తెలిసి తెలియనట్టుగా ప్రిటెండ్ చేయడం అనేది రాంగ్. ఎందుకంటే వన్స్ మీరెప్పుడైతే యాక్సెప్ట్ చేసి మూవ్ అవుతారో మీకు అర్థమవుతుందండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ రకంగా మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అని. అప్పుడే మీరు హీల్ అవుతారు. యాక్చువల్‌గా చాలా మంది హీల్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదంటే ఒకటే రీజన్. వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మీద వాళ్ళకి క్లారిటీ ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దాని ప్రకారం మూవ్ అవ్వట్లేదు. అందుకే హీల్ అవ్వట్లేదు. రోజు రోజుకి కూడా ట్రామా అనేది వాళ్ళలోని పెరిగిపోతూ ఉంటదనమాట. అంటే ఇంక వాళ్ళు అంటే తెలియకుండానే స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ తెచ్చుకుంటారండి. ఈ ట్రామా అనేది కూడా క్లియర్ అయిపోయినట్టే ఉంటది కొన్ని రోజులకి. బట్ అది క్లియర్ అవ్వదు. టైం వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతది. సో, మీ పరిస్థితి కూడా అలాంటిదే. మీరేంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కష్టమైపోతుందేమో, ఆర్ ఆన్సర్ తెలుసుకోవడం కోసం కష్టపడాలేమో అని ఆలోచించినా, ఆర్ ఆన్సర్ తెలిసాక అది యాక్సెప్ట్ చేయడం కష్టమేమో, సో ఎందుకులే అనుకోని సైలెంట్‌గా ఉన్నా మీరు హీల్ అవ్వరు. మీరు ఎప్పటికీ బెటర్ అవ్వలేరండి. సో, డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీ పర్సనాలిటీకి మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేస్తే మీరు హీల్ అవుతారు, మీరు ఎలా బెటర్ అవుతారు అనేది అర్థం చేసుకొనే మీ లైఫ్‌లో ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా పెడుతుంది. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే క్లియర్‌గా క్వెషన్ మార్క్ లానే ఉండిపోయాయి. సో, దానికి మీరేంటంటే ఆన్సర్స్ వెతికే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అది చెయ్యకపోవచ్చు కూడా. చేసే వాళ్ళేంటంటే ఆన్సర్స్ కన్వీనియంట్‌గా లేవని చెప్పి ఇంకా వాళ్ళు సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీరు ఎంత వెయిట్ చేసినా సరే ఆన్సర్ మీకు క్లారిటీ ఉన్న తర్వాత అదే ఆన్సర్ అంతే. ఇంకొంతమందేంటంటే ఆన్సర్స్ కోసం వెతికే ప్రయత్నమే చెయ్యకపోవచ్చు. ఎందుకంటే అవి చేస్తే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో, అసలది ఆన్సరో కాదో, ఎందుకు మనకి అన్నట్టు కూడా ఉంటారు. మీలాంటి వాళ్ళైతే అసలెప్పటికీ హీల్ అవ్వరు. సో, మీరు హీల్ అవ్వాలి అనుకుంటే మీ లైఫ్‌లో ఉన్న క్వెషన్స్‌ని ఫస్ట్ మీరు క్వెషన్స్‌గా అర్థం చేసుకొని దానికి ఆన్సర్స్ వెతకండి. అవి కన్వీనియంట్‌గా ఉన్నా లేకపోయినా సరే వాటిని మీరు యాక్సెప్ట్ చేసి మీరు మూవ్ అయిన తర్వాతే మీరు ఇంకా బెటర్‌గా హీల్ అవుతారండి. అదే మీ స్పిరిట్ యానిమల్ అయితే ఇక్కడ చెప్తుంది. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. మీరు లైట్‌ని చూడాలనుకుంటే ఇవన్నీ చెయ్యాలి తప్పదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ స్పిరిట్ యానిమల్ అసలేంటి? మీరు మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం ఏం చేస్తే హీల్ అవుతారు? ఆర్ ఎలా ఉంటే హీల్ అవుతారు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మీ స్పిరిట్ యానిమల్ ఏంటనేది చూద్దాం. మీ స్పిరిట్ యానిమల్ టైగర్ అండి. సో, మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం ఫస్ట్ మీరొకటి తెలుసుకోవాలి. మీరేంటంటే ఆల్రెడీ హీల్ అవుతున్నారు. బట్ వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా హీల్ అవుతారు. నాకు తెలిసి మీ లైఫ్‌లో మీరేంటంటే మీ బెస్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో డివైన్ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ కొంతమందికి వచ్చే రోజుల్లో మాత్రం డివైన్ టైమింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దానివల్ల థింగ్స్ ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం కానీ, మీరు అంటే ఏవైతే పెండింగ్‌లో ఉండిపోయాయి అనుకుంటున్నారో అవి కూడా వర్కౌట్ అవ్వడం కానీ, అంటే మీరు ఇప్పటికి ఇంకా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు ఇంకా ఎందుకో కానీ డిప్రెస్డ్‌గానే ఉంటున్నారు అని అనుకుంటే మీరు బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ గుడ్ చేంజెస్ వస్తాయండి.
సో మీరు కొంచెం వెయిట్ చేయండి, గుడ్ థింగ్స్ అయితే మీ లైఫ్లో జరగడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు ఏంటంటే ఇంకా ఇంకా బెటర్గా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే చూస్తారు. అండ్ మీరు కూడా ఒక బెటర్ పర్సన్‌లా చేంజ్ అవుతారండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీలో కొంతమందేంటంటే టైమ్ టు టైమ్ వర్రీ అవుతుంటారు. అంటే ఇంక లైఫ్ ఇలానే ఉంటుందా? నా పరిస్థితి ఇంతేనా? నేను అంటే ఇలా సఫర్ అవుతూనే ఉండాలా? ఈ మెంటల్ స్ట్రెస్ అనేది నాకు ఎప్పటికి తగ్గుతుంది? నా పరిస్థితి ఏంటి అని. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లోకి డివైన్ టైమింగ్ వస్తుంది కాబట్టి హీలింగ్ ప్రాసెస్ అనేది నేచురల్‌గా స్టార్ట్ అయినట్టే. ఈవెన్ స్టార్ట్ అవ్వకపోయినా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం మరి మీరేం చెయ్యాలి? మీ పరిస్థితి ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తున్నారనుకోండి. సో ఆలోచిస్తున్నప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఏం చేస్తే రైట్ అవుతుంది? అసలు సిట్యుయేషన్ అనేది రైట్ ట్రాక్‌లోనే ఉందా? లేకపోతే అసలు మీరేమైనా చేయగలరా? ఇలానే ఆలోచించండి. బట్ బియాండ్ ఏది ఆలోచించొద్దు. చాలా మందికి అలవాటు ఏముంటుందంటే, ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో వాళ్ళేం చేస్తే రైట్ అవుతుంది ఆర్ పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది. ఆర్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎక్కడి వరకు చేయగలరు అని మాత్రమే ఆలోచించరండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇది రాంగ్ అయిపోతదేమో, సో ఇలా చేస్తే రాంగ్ అవుతుందేమో, ఆర్ ఇలా చేస్తే ప్రాబ్లమ్ పెద్దదయిపోతుందేమో, అసలు మనం ఇలా చేయలేమేమో, ఇవి కూడా ఆలోచిస్తారు. అంటే ఓన్లీ పాజిటివ్ సైడ్ మాత్రమే ఆలోచించాలండి. పాజిటివ్ సైడ్ మీరు ఆలోచించలేకపోతున్నారు, ఈ సిట్యుయేషన్‌లో అంతకంటే మీరు ఏది వర్క్ చేయలేకపోతున్నారంటే, మీరు మరి ఇంకా ఆలోచించొద్దు. సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మరి మీ చేతుల్లో లేదు, మీరేం చేయలేరన్నప్పుడు ఏ ఆలోచన పెట్టుకోకపోవడం మంచిది. ఛాన్స్ ఉన్నప్పుడు మీరు అలా ఆలోచిస్తే ఇంపాక్ట్ అనేది డబుల్‌గా ఉంటుందంట. అండ్ మీరేంటంటే అక్కడ పాజిటివ్‌గా రిజల్ట్‌ని చూస్తారు. మీరు బెటర్‌గా ఫీల్ అవుతారు. బట్ మీరేంటంటే ఒకటి చేయలేనప్పుడు, మీ కంట్రోల్‌లో లేనప్పుడు మీరు ఇంకా నెగెటివ్‌గా ఆలోచిస్తుంటే మీకు తెలియకుండానే మీరేంటంటే ఇంకా ఇంకా అంటే ట్రామాని క్రియేట్ చేసుకోవడం కానీ, ఎక్కువ సఫర్ అవ్వడం కానీ జరుగుతుందండి. దానివల్ల మీరేంటంటే తొందరగా హీల్ అవ్వలేరు. యాక్చువల్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హీలింగ్ అంటే ఏదో యోగా చేసేయడం, మెడిటేషన్ చేసేయడం ఇలాంటివే కాదండి. చిన్న చిన్న విషయాల్లో మనం రియాక్ట్ అవ్వడం కానీ, మనం ఆలోచించే వేలోని చేంజెస్ వచ్చినా సరే తొందరగా హీల్ అవుతాం. సో, అలా చూసుకున్నట్టయితే మీ సిట్యుయేషన్ ప్రకారం మీరిప్పుడు ఏదైనా ఒక అంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఒక సిట్యుయేషన్‌లో ఉన్నా అంటే ఆ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? మీరేం చేస్తే బావుంటుంది అని ఆలోచించే దగ్గర పాజిటివ్‌గా చేంజెస్ తీసుకురాగలరా? లేకపోతే అవ్వదా? ఒకవేళ పాజిటివ్‌గా మీరేం చేయడానికి ఛాన్స్ ఉంది? అసలు మీకు అక్కడ పాజిటివ్‌గా చేయడానికి ఛాన్స్ ఉందా? లేదా? ఇక్కడ వరకే ఆలోచిస్తారు. బియాండ్ మాత్రం వెళ్ళొద్దు. అంటే నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, నెగెటివ్‌గా ఏమైనా జరుగుతుందేమో అని భయపడడం కానీ, అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మీకు రావడం వల్ల హీలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. సో, సిట్యుయేషన్‌కి అలా మీరు ఆలోచించడం వల్ల మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఆ ఇంపాక్ట్ అనేది డబల్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే మీరు పాజిటివ్‌గా అక్కడి వరకే ఆలోచిస్తారు కాబట్టి, ఆ పాజిటివిటీ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. మీకు తెలియకుండానే ఆ పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. సో, సిట్యుయేషన్ అనేది మోస్ట్‌లీ పాజిటివ్‌గానే వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీకెవరైనా పర్సన్ సపోర్ట్ కావాలి. మీరేంటంటే ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆర్ డెఫినిట్‌గా మీరున్న సిట్యుయేషన్‌కి మీరు ఒకళ్ళతో మాట్లాడడం ఇంపార్టెంట్. మీకు ప్రొఫెషనల్‌గా అడ్వైస్ కావాలి అనుకుంటే మాత్రం ఎవరినైనా సరే మీరు కన్సల్ట్ చేయండి. అంటే మీకు వాళ్ళ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఇప్పుడు మీలో కొంతమందేంటంటే కెరియర్ ఓరియెంటెడ్‌గా చూసుకున్నప్పుడు జాబ్ చేయాలి. సో, మేబీ అంటే గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నారు. సో, ఏ రకంగా చేయాలనుకున్నప్పుడు మెంటర్‌షిప్ అనేది తీసుకోండి. లైక్ ఏంటంటే మీరొక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వడం కానీ, ఆన్‌లైన్‌లోనైనా సరే మెంటర్‌షిప్ తీసుకోవడం కానీ ఇలాంటివైతే చెయ్యొచ్చండి. ఆర్ ఇదనే కాదు ఎక్కడైనా సరే మీరు ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా సరే మీకెవరైనా సరే గైడ్ చేస్తే బావుంటుందనుకుంటే మీరు ఎవరిదైనా గైడెన్స్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. జస్ట్ మీకంటే కొంచెం నాలెడ్జ్
మంచిగా ఉన్న వాళ్ళు ఆర్ మెచ్యూర్డ్ గా థింక్ చేసే వాళ్ళు, వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా మీరు అలాంటి వ్యక్తుల సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఇదేంటంటే ఓన్లీ కెరియర్ రిలేటెడ్ గా అని కాదు, ఫినాన్సెస్ రిలేటెడ్ గా అయినా, పర్సనల్ లైఫ్ లోని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే మీరు ఏదైనా అడ్వైస్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇఫ్ లీగల్ అడ్వైస్ అయినా, లేకపోతే మేబీ మీరు ఎవరైనా టారో రీడర్స్ ని ఆర్ స్పిరిచువల్ హీలర్స్ ని ఆర్ ఫిజిషియన్స్ ని ఎవరినైనా సరే కన్సల్ట్ చేయాలి అనుకుంటే కన్సల్ట్ చేయొచ్చండి. అంటే ఇది ఏంటంటే ఈ టైంలోని మీరు బెటర్ గా ఫీల్ అవ్వడం కోసం మీరు ఇంకొక పర్సన్ ఎనర్జీని కానీ గ్రాప్ చేసుకుంటే మీరు తొందరగా హీల్ అవుతారంట. కాకపోతే మీరు ఇంకొక పర్సన్ ఎనర్జీని పిక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ ఎనర్జీ అనేది హై వైబ్రేషన్స్ క్యారీ చేయాలి. ఎందుకంటే మీరు ఆ హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేసే పర్సన్ తో డీల్ చేసినప్పుడు మీరు ఇంకా బెటర్ గా హీల్ అవుతారన్నమాట. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి. కానీ అందరి అడ్వైసెస్ అందరికి సూట్ అవ్వవు. ఈవెన్ ఓన్ పేరెంట్స్ అడ్వైసే కొన్ని సిచ్యువేషన్స్ లోని పిల్లలకి సెట్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరేంటంటే ఎవరి నుంచి అయితే తీసుకోవాలో అడ్వైస్, ఎవరి సపోర్ట్ మీకు ఉంటే బాగుంటుంది అని అనుకుంటారో అలాంటి వాళ్ళనే మీరు ఏంటంటే అప్రోచ్ అవుతారు. సో ఆ రకంగా మీరు అప్రోచ్ అయినప్పుడు కూడా మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. మీరు కూడా చాలా బెటర్ గా ఫీల్ అవుతారండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంతమందికి మెడికల్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఆర్ మీలో కొంతమందికి హీలర్స్ అవసరం ఉంటారు. ఆర్ మీలో కొంతమందికి లీగల్ గా సపోర్ట్ అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచిస్తుంటారు. ఇవన్నీ మనం చేయొచ్చో చేయకూడదా, ఇలాంటివి చేయడం వల్ల మనల్ని ఎవరైనా జడ్జి చేస్తారేమో, ఆర్ వ్యక్తులు మనల్ని తప్పుగా అనుకుంటారేమో, లేకపోతే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామేమో, ఇలా సెల్ఫ్ డౌట్ వల్ల కూడా ఎవరిని ఎవరు కన్సల్ట్ చేయరు ఆర్ అప్రోచ్ అవ్వాలంటే చాలా సార్లు ఆలోచిస్తారు. బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మాత్రం మీ లైఫ్ లో ఇంకొక పర్సన్ ఎనర్జీని పిక్ చేసుకొని థింగ్స్ ని బెటర్ చేసుకోవడానికి మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ వచ్చిందండి. ఆర్ మీరు హీల్ అవ్వడానికి మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఉన్నట్టే. సో మీరు ఏం చేస్తారంటే ఇలా ఎవరినైనా అంటే మీ సిచ్యువేషన్స్ ప్రకారం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే కన్సల్ట్ చేస్తారు. సో నేను అదే చెప్తున్నాను కదండి. కాకపోతే మీరు కన్సల్ట్ చేసే వాళ్ళు మాత్రం పాజిటివ్ గా ఉన్న వాళ్ళు, హై వైబ్రేషన్స్ క్యారీ చేసే వాళ్ళైతే బెటర్. ఏదో మిమ్మల్ని డౌన్ చేసే వాళ్ళు ఆర్ మీకు నెగిటివ్ గా సజెషన్స్ ఇస్తున్న వాళ్ళైతే మాత్రం వద్దు. ఎందుకంటే మీకు తెలుస్తదండి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. సో మిమ్మల్ని డౌన్ చేస్తున్నారు, లైక్ మీ స్పిరిట్ అనేది వాళ్ళ వల్ల లో అవుతుంది అనిపిస్తే మాత్రం వెంటనే కట్ చేయండి. అలాంటి వాళ్ళు మేబీ అంటే ప్రొఫెషనల్ గా మీకు అడ్వైస్ ఇవ్వడానికి పనికొచ్చిన మీ వైబ్రేషన్స్ వాళ్ళ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళని మీరు ఇమ్మీడియట్ గా రీప్లేస్ చెయ్యొచ్చు. అండ్ డెఫినెట్ గా మీ లైఫ్ లో డివైన్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు వ్యక్తులు సపోర్ట్ చేస్తారండి. సో మీరు ఏంటంటే పడుకొని లెగుస్తారు కదా మార్నింగ్, ఇది ఒక గుడ్ డే, నా లైఫ్ లో గుడ్ థింగ్స్ జరుగుతాయి, నేను ఏంటంటే ఈ రోజు హ్యాపీగా ఉంటాను, నా లైఫ్ నేను ఏంటంటే బెటర్ గా లీడ్ చేస్తాను అనే ఒక మైండ్ సెట్ తోని మీరు ఏంటంటే డేని స్టార్ట్ చేయడం బెటర్ అండి. దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ లో ఆ రోజు అంతా కూడా పాజిటివ్ గానే జరుగుతాయి. అండ్ మీరేంటంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ లో పాజిటివ్ సపోర్ట్ ని కూడా చూస్తారు. అంటే వ్యక్తులు మీకు సపోర్ట్ చేయడం కానీ, ఆరు మీరు అనుకోకుండానే కొన్ని పనులు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. దానివల్ల కూడా మీరు చాలా బెటర్ గా ఫీల్ అవుతారు, మీరు హీల్ అవుతారు. అంటే హీల్ అవ్వడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. సో మీరు ఏంటంటే డేని స్టార్ట్ చేసినప్పుడే ఇది ఒక గుడ్ డే, డెఫినెట్ గా ఈ డే నా లైఫ్ ని చేంజ్ చేస్తుంది, ఒక గుడ్ వేలో నేను గుడ్ చేంజెస్ చూస్తాను, నా లైఫ్ అనేది బెటర్ అవుతుంది అనేలాగా మీరు ఏంటంటే ఫీల్ అవుతూ డేని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది అసలు ఇలాంటివి చేయరండి. అందుకే వాళ్ళ లైఫ్ లోనే ఏంటంటే వాళ్ళన్నీ కూడా బ్యాడ్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది చూడండి. అఫ్ కోర్స్ అందరికీ ఒక రోజు ఇలానే ఉండాలి, ఇదే వేలో ముందుకు వెళ్ళాలని ఏమి ఉండదండి. బట్ స్టిల్ మనం గుడ్ వేలో అట్లీస్ట్ అనుకుని మనం డేని స్టార్ట్ చేస్తే మాత్రం ఎంతో కొంత గుడ్ చేంజెస్ మాత్రం చూస్తాం. సో ఇది మాత్రం చెయ్యండి. ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా మీకు ఏంటంటే ఆ రోజు గాడ్ బ్లెస్సింగ్సే కాదు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా దొరుకుతాయి. మీరు ఎంతో కొంత పాజిటివిటీని అయితే చూస్తారు డేలో. దానివల్ల మీరు ఏంటంటే బెటర్ గా ఫీల్ అవుతారండి, హీల్ అవుతారు అని చెప్పొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా ఆర్ ఏదైనా ఒక సిచ్యువేషన్ ని డీల్ చేస్తున్నా సరే ఫోకస్ చేయండి. అంటే ఫోకస్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే చాలా మంది డిస్ట్రాక్ట్ అయిపోతుంటారండి. వాళ్ళ ఎమోషన్స్ వల్ల, వాళ్ళ పాస్ట్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఎందుకో కానీ ఫోకస్డ్ గా ఉండలేకపోతుంటారు. బట్ మీరేంటంటే ఏ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నా ఆర్ ఏ పర్సన్ తో మాట్లాడుతున్నా
ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ప్రెజెంట్ మీద మీకు ఫోకస్ ఉండాలండి. అయిపోయిన వాటి గురించి ఆలోచించుకొని లైఫ్ ఏంటి ఇలా మారిపోయింది అనుకోని మీరు ఫీల్ అవుతుంటే మీరు అక్కడే స్టక్ అయిపోతారు. సో, అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఫోకస్డ్‌గా అంటే మీరు చేయాల్సిందేంటి? నెక్స్ట్ ఏం చేస్తున్నారు? సో, జస్ట్ ఏం చేశారు? ఈ రకంగా మీరు ఉంటూ ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ కూడా వస్తాయి. అది కూడా నేను చెప్పగలను. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళాల్సి ఉంటుందండి. అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం అంటే ఒక గుడ్ వేలో అని చెప్తాను. బ్యాడ్ వే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇన్నర్‌గా చేంజ్ అవుతారో అలాంటి వాళ్ళు తొందరగా హీల్ అవుతారు. అండ్ వాళ్ళ లైఫ్‌ని కూడా తొందరగా బెటర్ చేసుకుంటారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎప్పుడూ కూడా ఇన్నర్‌గా జరగాలండి. మన లైఫ్‌లో మనం ఏమనుకుంటామంటే ఒక సిట్యుయేషన్ మారాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్‌షిప్‌లో మీరు సఫర్ అవుతున్నారు. రిలేషన్‌షిప్ చేంజ్ అవ్వాలి. రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి. ఆ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోవాలి. ఏదో ఒకటి ఇటో అటో అనుకున్నారు. సో, అనుకున్నప్పుడు మీరేంటంటే దాన్ని ఎలా మారుస్తారు? అది ఎలా దానికదే మారుతది? అలా మారదు. మీరు మారాలి. మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలి. అక్కడ మీకు కష్టమో, లేకపోతే మంచిగానే జరుగుతున్నా ఏది ఏమైనా సరే, మీలో మీరు అలాంటి మార్పులు తెచ్చుకున్నప్పుడు మీరేంటంటే సిట్యుయేషన్‌లో కూడా మార్పులు చూస్తారు. సో, నేనిక్కడ చెప్పాలనుకుంటుందేంటంటే, ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఇన్నర్‌గా రావాలండి. మీలోనే ఉంటది. సో, అది ఎలా ఉంటుందంటే, కొంతమందికి ఇది చాలా కష్టంగా ఉంటుందనమాట. మనుషులు మారరు కదా అంత ఈజీగా. మార్పనేది అన్నిటికంటే కష్టం. బట్ ఆ మార్పు ఎవరిలో అయితే వస్తుందో, ఎవరినైతే వాళ్ళు మార్చుకోవడానికి చాలా కష్టపడినా, కనీసం ప్రయత్నాలు చేస్తారో, అలాంటి వాళ్ళు హీరో అవుతారు. వాళ్ళ లైఫ్‌ని కూడా బెటర్ చేసుకుంటారు. ఎందుకంటే, మన లైఫ్ అనేది ఎప్పుడూ కూడా మన కంట్రోల్‌లోనే ఉంటుందండి. బట్ మనం అది కంట్రోల్ చేయలేని పరిస్థితికొచ్చేసినప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనం అనుకున్నట్టుగా ఉండవు. సో, మనని మనం కంట్రోల్ చేసుకుంటే, మన చుట్టూ పరిస్థితులు మన కంట్రోల్‌లోనే ఉంటాయి. మన లైఫు మన కంట్రోల్‌లోనే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ లైఫ్ అనేది అన్‌ప్రెడిక్టబులే. ప్రతీదీ కూడా మనం అనుకున్నట్టుగా జరగదు. బట్ స్టిల్ కొన్ని మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయగలం. ఇది మీకేంటంటే బాగా అర్థమవుతది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారో అప్పుడు అంటే నేను చెప్పాను కదా! ఒక రిలేషన్‌షిప్ మీకిష్టం ఉన్నా లేకపోయినా ఆర్ మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నా అక్కడ చేంజ్ రావాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు, మీరు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీకేం కావాలి అనే క్లారిటీ తెచ్చుకొని, సో, మీకు కావాలి అనుకుంది ఈజీగా దొరుకుతుందా లేదా మీరు అర్థం చేసుకొని, ఈజీగా దొరకట్లేదు ఇది కష్టం అనిపించినప్పుడు, అది కష్టమైనా సరే ఆ దారిలోకి మీరు వెళ్లి, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడమే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావడం అండ్ సిట్యుయేషన్‌ని కూడా బెటర్ చేసుకోవడం అన్నమాట. అది ఇక్కడ మీనింగ్. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరొక డ్రీమర్ అండి. మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ మీరేంటంటే ఈ రకంగా జరగాలి ఆర్ ఇలా మీ లైఫ్ ముందుకు వెళ్తే బావుంటుంది అని మీరనుకున్నారు. సో, అనుకున్నది అనుకున్నట్టే కొంతవరకు జరిగింది. జరగలేదని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే మీరు హ్యాపీగా ఉన్నారు. సాటిస్ఫై అయ్యారు. బట్ అది ఒక ఎక్స్‌టెంట్ వరకే. ఆ తర్వాత ఏమైందంటే మీరు ఊహించని విధంగా ఈ సిట్యుయేషన్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయింది. ఆర్ మీ లైఫ్ ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో చేంజ్ అయిందనమాట. సో, అక్కడి నుంచి మీరేంటంటే ఇంక బ్యాలెన్స్ చేయలేకపోయారు. మీకేమనిపించేదంటే నేను హ్యాండిల్ చేయగలను, నా వల్ల అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కరెక్ట్ గానే చేశాను కదా! అనేలాగా ఫీల్ అయ్యారు. బట్ సడెన్‌గా అంటే ఇది ఎప్పుడైతే కొంత మీరు కూడా కంట్రోల్ చేయలేనట్టుగా ఆ స్టేజ్‌కొచ్చేసిందో మీకు భయం స్టార్ట్ అయిపోయిందండి. కొన్ని సార్లు మీరేంటంటే పాజిటివ్‌గా నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని ఫీల్ అయ్యేవారు. అండ్ కొన్ని సార్లేంటంటే నా వల్ల అవ్వదేమో, నేను చేయలేనేమో అని అనుకునేవారు. ఇప్పటికి అలానే మీ సిట్యుయేషన్ అయితే ఉంది. సో, దానివల్ల మీరేంటంటే హీల్ అవ్వలేకపోతున్నారు. మీరేంటంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ అనుకున్నది అనుకున్నట్టుగా ఒకటి జరిగిందనుకోండి, ఇంకొకటి అలా జరగలేదనుకోండి, సో, కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది కదా! సో, మనం చేయగలమా లేదా అనే డౌట్ ఒస్తుంది కదా! ట్రై చేస్తున్న ప్రతిసారి కూడా వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఇంకా ఇంకా తగ్గుతూ వెళ్తుంది. సో, మీ పరిస్థితి కూడా అదే. మీరేంటంటే ఎందుకో కానీ అందుకే పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారండి. పాజిటివ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. దానివల్ల మీరేంటంటే హీల్ అవ్వట్లేదు. ప్లస్ మీలో ఈ డెవిల్ ఎనర్జీ కూడా ఉంది. దానివల్ల మీరేంటంటే మరి కొంచెం నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తున్నాయి. మీకు జరగనివి ఆర్ మీరేంటంటే కొంత పాజిటివ్‌గా సిట్యుయేషన్స్ చూడకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే మీకు కొన్ని రియాలిటీలో జరగట్లేదు. బట్ ఇవే జరుగుతాయి. ఇలానే మీ లైఫ్ ఉంటుంది
మీకేంటంటే అలాంటి థాట్స్ వస్తున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే నార్మల్ అవ్వలేకపోతున్నారు. సో, వచ్చే రోజుల్లోనే ఏంటంటే ఇవన్నీ చేంజ్ అవుతాయండి. మీలో ఉన్న నెగటివిటీ అయితే బయటకి వెళ్తుంది. కాకపోతే నెగటివిటీ బయటకి వెళ్ళడం కాదు. నేను చెప్పాను కదా! ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకే ఆలోచించాలండి. ఇప్పుడు మీరు ఒకటి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. క్లియర్‌గా నెగెటివ్‌గానే అనిపిస్తుందంటే అసలు అలాంటివి ఆలోచించొద్దు, హ్యాండిల్ చేయొద్దు. అదే ఇప్పుడు మీకేంటంటే అక్కడ పాజిటివ్‌గా ఛాన్స్ ఉంది అనిపిస్తే, ఆ పాజిటివ్‌గా ఛాన్స్ ఉన్న వరకే ఆలోచిస్తారు. అలా జరగకపోతే ఏంటి అని మళ్ళీ బియాండ్ ఆలోచించకూడదు. ఇది మీరు చేయాల్సిందండి. ఎందుకంటే ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు మీరు. సో, మీలో ఏంటంటే ఇలాంటి చేంజెస్ వస్తేనే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. మీరేంటంటే హీల్ అవ్వగలరు. అంటే మీరు కంట్రోల్ చేయలేకపోతే ఓకే. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అని అనుకోవచ్చు. బట్ బ్యాలెన్స్ చేయలేనప్పుడు అంత నెగెటివ్‌గా ఆలోచించి అసలు న్యూ బిగినింగ్స్ జరగవు ఆర్ లైఫ్ బెటర్ అవ్వదు అని అలా ఆలోచిస్తే నిజంగానే అవే జరుగుతాయండి. మీరేంటంటే అప్పుడు ఇంకా అసలు హీల్ అవ్వలేరు. సో, మీరు హీల్ అవ్వాలి, మీరు బెటర్ అవ్వాలి అంటే మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించొద్దు. పాజిటివ్‌గా ఆలోచించండి. ఈవెన్ ఇఫ్ మీకు పాజిటివ్‌గా థాట్స్ రావట్లేదు అంటే అసలు ఏది ఆలోచించొద్దు. ఆ సిట్యుయేషన్ గురించే మర్చిపోండి. వేరే సిట్యుయేషన్స్ ఉంటాయి కదా మీ లైఫ్‌లో ఆర్ వేరే థింగ్స్ ఉంటాయి కదా! వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ చెప్పాను కదా! అవసరమైతే వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ స్పిరిట్ యానిమల్ ఏంటసలు? మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీరు ఏం చేస్తారు? ఎలా ఉంటే హీల్ అవుతారు అనేదైతే చూద్దాం. ఫస్ట్ అయితే మీ స్పిరిట్ యానిమల్ చూద్దాం. సో, మీ స్పిరిట్ యానిమల్ జిరాఫ్ అండి. సో, ఎప్పుడైతే ఈ స్పిరిట్ యానిమల్ వచ్చిందో, మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. అదేంటంటే, అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని థింగ్స్ అనేవి వెంటనే వర్కౌట్ అయిపోవాలి అని చెప్పి వెంటనే డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చాలా మంది చేస్తారు. సో, అలా చేసిన తర్వాత అది రాంగ్ స్టెప్ అయినా అవుతుంది. ఆ రాంగ్ వేలోనైనా సరే మిమ్మల్ని ఎఫెక్ట్ చెయ్యొచ్చు. సో, అలాంటప్పుడు కూడా మీరేంటంటే హీల్ అవ్వడం అనేది కష్టమవుతుంది. మరికొంచెం మీకేంటంటే అలాంటి సిట్యుయేషన్స్‌లో ట్రామా కూడా క్రియేట్ అవుతుంది. సో, అందుకే కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఏంటంటేనండి వెంటనే రియాక్ట్ అవ్వడం ఆర్ వెంటనే డెసిషన్స్ తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడం కంటే కూడా ఒక స్టెప్ వెనక్కి వేసి అది మీకెలా అనిపిస్తుంది? మీరేం చేస్తే బావుంటుందని మీకనిపిస్తుంది? సో, మీరు అంటే లాంగ్ రన్ గురించి ఆలోచించాలండి. జస్ట్ ఆ టైంకి మీరేదో రియాక్ట్ అయిపోయి, ఆ టైంకి మీరేదో చేసేసినట్టు కాకుండా, ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచిస్తే, మీకు అసలు ఇది ఎలా అనిపిస్తుంది? మీరు ఏం డిజర్వ్ చేస్తారు? సో, దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని కొంత స్లో డౌన్ అయ్యి, లైక్ ఫ్యూచర్ యాక్షన్స్ కానీ ఆర్ దీని మీద మీరు ఏ రకంగా వర్క్ చేస్తే మీకు బెటర్ అవుతుంది అని మీరేంటంటే ఒక్కసారి ఆ రకంగా ఆలోచించి ముందుకు వెళ్తే మీరు దీనివల్ల ఎఫెక్ట్ అవ్వరండి. ఈవెన్ ఎఫెక్ట్ అయినా సరే మీరు మరీ రష్ అయిపోయి తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం కంటే కూడా ఈ ఇంపాక్ట్ అనేదైతే తక్కువగానే ఉంటుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా మీ స్పిరిట్ యానిమల్ అయితే చెప్తుంది. ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటే ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయగానే వెంటనే డెసిషన్ తీసుకోవడం, వెంటనే మీ ఓన్ వేలో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం చేస్తారు. ఏమీ ఆలోచించరు. అంటే బిగ్గర్ పిక్చర్ అనేది చూడాలి అనుకున్నప్పుడు కొంత వెయిట్ చేయాలండి. కొన్ని థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేయాలి. చేసిన తర్వాతే ఏదైనా సరే ముందుకు వెళ్ళాల్సుంటుంది. బట్ అలా చాలా మంది చేయరు. ఏదో వాళ్ళు చేసేయాలి. చేసేస్తే అది మారిపోతుంది అనుకోని ఒక బ్లైండ్ ఫెయిత్‌తో చేస్తారు. ఆ తర్వాత దానివల్ల ఎఫెక్ట్ అవుతారు. ఒక లెసన్ నేర్చుకుంటారు. అప్పుడు సెట్ అవుతారనమాట. అలాంటి పరిస్థితి మీరు మాత్రం తెచ్చుకోకూడదు అన్నట్టుగా మీ స్పిరిట్ యానిమల్ చెప్తుంది. అసలు ఇంకా ఫర్దర్‌గా చూద్దాం. మీ స్పిరిట్ యానిమల్ చెప్తుంది ఏంటి? అంటే మీరు హీల్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను మీకు చెప్పాను ఇప్పుడే. అదేంటంటే కొన్ని విషయాల్లోని మీరు రష్ అయిపోయి డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీరు ఎఫెక్ట్ అవుతారే కానీ, మీరేంటంటే బెటర్‌గా ఫీల్ అవ్వలేరు. అంటే దానివల్ల ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానివల్ల కూడా కొంత హీల్ అవ్వడం అనేది లేట్ అవుతుంది అని. సో, నిజమేనండి. మీరేంటంటే కొన్ని విషయాల్లో ఆలోచిస్తున్న విధానం ఏంటంటే,
మీకు హ్యాపీనెస్‌ని తీసుకురావచ్చు ఆర్ మీ హ్యాపీనెస్‌ని తీసుకువెళ్ళిపోవచ్చంట. సో, కొంచెం ఆలోచించుకున్న దగ్గర జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఖచ్చితంగా ఈ టైంలో మీరేంటంటే ఒక స్టెప్ అయితే వెనక్కి వెయ్యాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో ముందుకు వెళ్ళిపోయి ఇదే చేసేద్దాం ఇలానే అన్నట్టుగా తొందర పడిపోవద్దు. అంటే అలా అని చెప్పి ఏ యాక్షను తీసుకోవద్దు ఆర్ ఏ డెసిషన్ తీసుకోవద్దని నేను చెప్పను కానీ, మీ ఆలోచన విధానం ఏంటంటే మీకు కంఫర్ట్ ఇచ్చేలా ఉండాలండి. మీ లైఫ్‌ని గుడ్ వేలో చేంజ్ చేసినట్టు ఉండాలి. అంతేకాని మీరేంటంటే కేర్‌లెస్‌గా ఏది పడితే అది చేస్తే దానివల్ల మీరే ఎఫెక్ట్ అవుతారు. అది మాత్రం చూసుకోండి. అంటే కొంతమంది మెయిన్ వ్యక్తుల విషయంలో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారండి. ఆర్ కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర వాళ్ళకి తప్పక తీసుకుంటున్నాం అని అనుకుంటారు కానీ, మీరు ఆలోచించండి టైం ఉన్నప్పుడు రష్ అయిపోవాల్సినంత అవసరం ఏముంది? ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీరు హీల్ అవ్వడం, హీల్ అవ్వకపోవడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. మీ హ్యాపీనెస్ అనేది వెళ్ళిపోయిందనుకోండి ఇంకేం హీల్ అవుతారు? సో, మీ ఆలోచనలేంటంటే మీ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తే, మీ హ్యాపీనెస్‌ని కూడా తీసుకుంటాయంట. సో, అంటే మరి మీరు సిట్యుయేషన్స్ ఏవైతే హ్యాండిల్ చేస్తున్నారో, మీరు తీసుకుంటున్న డెసిషన్స్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి దగ్గర మీ హ్యాపీనెస్ లేదండి. ఆర్ వాళ్ళేంటంటే మీ హ్యాపీనెస్‌ని కూడా తీసుకోలేరు. కేవలం మీ ఆలోచనలు, మీ డెసిషన్సే మిమ్మల్ని ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా పెడతాయంట. సో, ఇక్కడ మీరేంటంటే వ్యక్తుల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఒక పర్సన్ వాళ్ళు ఒక వేలో రియాక్ట్ అవుతుంటే అది వాళ్ళ లైఫు. సో, వాళ్ళు ఆ రకంగా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. దాని ప్రకారం మీరు తీసుకునే డెసిషన్ ఏంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. వాళ్ళు అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారో అది వాళ్ళ ఫాల్ట్ కదా అని మీరు బ్లేమ్ చేస్తే, మరి మీ లైఫ్‌కి మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేనప్పుడు, సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేనప్పుడు, మరి మీరు కూడా బ్లేమ్ తీసుకోవాల్సి ఉంటుంది కదా! సో, అందుకే కొంచెం అంటే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాల్లోని మీరేంటంటే కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం మీరు చాలా బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీరు హీల్ అవుతారండి ఫస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి ట్రై చేయొద్దు. కంఫర్ట్ జోన్ అనేది అందరికీ ఉంటదండి. లైక్ ఏంటంటే నేను ఇక్కడి వరకే ఉండాలి, ఇదే చెయ్యాలి, అరె ఇలా ఉంటేనే బావుంటుందని. బట్ ఆ కంఫర్ట్ జోన్‌లో ఉంటే మీరు ఎప్పటికి కూడా మీ లైఫ్‌లో గ్రోత్‌ని కానీ, ప్రోగ్రెస్‌ని కానీ చూడలేరు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే హీల్ కూడా అవ్వలేరు. ఎందుకంటే ఆ టైంకి అది కంఫర్టబుల్‌గా అనిపించొచ్చు కానీ దానివల్ల లైఫ్ ఏం బెటర్ అవ్వదు కదా! దానివల్ల మీరేంటంటే ఏ ప్రోగ్రెస్ చూడరు. ఎలాంటి మూవ్‌మెంట్ కనిపించదు. సో, అది మీకు వెంటనే తెలీదు. ఆ తర్వాత తెలుస్తుంది. అప్పుడు బాధపడతారండి. అప్పుడు దానివల్ల మీరేంటంటే మేబీ నేను కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకొనుంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చుండేది కాదు. అప్పుడు కొంచెం కష్టమైనా సరే అవేవో చెయ్యాల్సింది అనేలాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అందుకే మీరేంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలండి. సో, కొన్ని మనకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. సో, ఆ అన్‌కంఫర్టబుల్‌గా అనిపించే వాటిల్లో కంఫర్ట్‌ని వెతుక్కోవాలి. ఎందుకంటే అలా మీరు వెతుక్కుంటేనే హీల్ అవుతారు. చేంజెస్ అనేవి నేచురల్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా వస్తాయి. యూనివర్స్ ఏంటంటే అందరి లైఫ్‌లో కూడా చేంజెస్ తీసుకొస్తది. బట్ ఆ లైఫ్‌లో చేంజెస్ వచ్చినప్పుడు ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళేంటంటే హ్యాపీగా ఉంటారండి. వాళ్ళ లైఫ్‌ని కూడా వాళ్ళు బెటర్ చేసుకుంటారు. వాళ్ళు ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. బట్ ఆ లైఫ్‌లో వచ్చే చేంజెస్‌కి ఎవరైతే అడ్జస్ట్ అవ్వలేకపోతుంటారో, యాక్సెప్ట్ చేయరో, వాళ్ళు డెఫినిట్‌గా అక్కడే ఉంటారు. సఫర్ అవుతూనే ఉంటారు. సో, అలాంటి పరిస్థితి మీకు రాకూడదు అనే మీ స్పిరిట్ యానిమల్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది. సో, ఈవెన్ మీ కార్డ్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మరి ఈ టైంలోని మీరేంటంటే సెల్ఫ్ కేర్ తీసుకోవాలండి. అదైతే చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మీ బాడీ, సోల్, మైండ్ ఈ 3 కూడా బ్యాలెన్స్‌లో ఉండాలి. ఉంటేనే మీరేంటంటే తొందరగా హీల్ అవుతారు. కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. లైఫ్‌ని కూడా బెటర్ చేసుకుంటారు. అదే మీరేంటంటే ఇప్పుడు మీకు మీరే కేర్ తీసుకోలేనప్పుడు, మీకు మీరే అంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేనప్పుడు, ఇంకా మీ లైఫ్‌లో కంఫర్టబుల్‌గా చేంజెస్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? సో, వచ్చే చేంజెస్ అనేవే ఫస్ట్ కంఫర్టబుల్‌గా రావు. సో, దానికి అలవాటు పడడానికే మనిషికి చాలా టైం పడతది. పోనీ అంటే అవి చేంజెస్ కాబట్టి మీకు సంబంధం లేకుండా వచ్చావు కాబట్టి అలా అనుకోవచ్చు. బట్ మీ విషయంలోనే మీరు కంఫర్టబుల్‌గా లేనప్పుడు, మీకోసం మీరు ఏది కంఫర్టబుల్‌గా చేసుకోనప్పుడు, మీరు ఏ రకంగా అంటే కంఫర్ట్ జోన్‌లో ఉండి అంటే ఇదే డిజర్వ్ చేస్తారని ఫీల్ అవుతారు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవాలండి. మీ బాడీ విషయంలోని స్పెషల్ కేర్ తీసుకోవాలి. అండ్ మీ థాట్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకొని, మీ మైండ్‌ని మీరేంటంటే మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అండ్ మీ సోల్ కూడా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వకుండా కొంత స్పెషల్ కేర్ తీసుకోవాలండి. అంటే ఈ యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం కానీ, స్పా చేయించుకోవడం కానీ, మసాజ్ చేసుకోవడం కానీ, ఆర్ మీరేంటంటే
టైం టు టైం రెస్ట్ తీసుకోవడం కానీ, కొంత బ్రేక్ తీసుకోవడం, లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉండకుండా ఎర్లీగా పడుకోవడం కానీ, సన్‌లైట్‌లో కూర్చొని టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఆర్ సన్‌సెట్‌ని వాచ్ చేయడం కానీ, నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చెయ్యాలండి. సో, పాజిటివ్‌గా అనిపించేవి ఏవి చేసినా సరే పర్వాలేదండి. ఈ రకంగా మీరేంటంటే స్పెషల్ కేర్ తీసుకున్నప్పుడు, మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అనేవి వస్తున్నప్పుడు, మీరేంటంటే వాటిని ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ మీరు కష్టపడకుండానే గుడ్ చేంజెస్ మీ లైఫ్‌లోకొస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటున్నప్పుడు, మీకు మీరేంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు, ఆ పాజిటివిటీని మీ లైఫ్‌లో మీరు అట్రాక్ట్ చేసుకుంటారండి. మీకు తెలియకుండానే థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకొస్తుంటాయి. ఈవెన్ పాస్ట్‌లో మీరేవైనా సరే కొంత ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అయినా సరే, అవి కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. సో, ఇంత బెనిఫిట్ ఉంటుంది. మేబీ ఇవన్నీ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇవన్నీ కూడా ఒకటికొకటి లింకప్ అయ్యే ఉంటాయండి. ఎందుకంటే, ఇప్పుడు మిమ్మల్ని మీరు బెటర్‌గా ఉంచుకున్నప్పుడు, మీకు మీరు ఫస్ట్ అంటే, ఒక గుడ్ ప్లేస్‌లో పెట్టుకున్నప్పుడు, మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు, మరి మీరు పాజిటివ్ థింగ్స్‌నే మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకుంటారు కదా! ఇదంతా నేచురల్‌గానే జరుగుతుంది కదా! సో, మీరు నేచురల్‌గా హీల్ అవుతారు ఇవన్నీ చేస్తున్నప్పుడు. మీ లైఫ్ కూడా చాలా బెటర్ అవుతుంది. సో, ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా సరే, ఎవరి విషయంలో అయినా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నా, ఆర్ ఎవరి విషయంలోనైనా సరే మీరేంటంటే మేబీ అలా చేయకుండా ఉండాల్సిందని రిగ్రెట్ అవుతున్నా సరే, సో, దాన్నైతే రిలీజ్ చేయండి. అది ఎలా రిలీజ్ చేస్తారంటే, వ్యక్తులకి అపాలజీ చెప్పండి. ఒకవేళ చెప్పడానికి అవకాశం లేదు అనంటే, అట్‌లీస్ట్ ఇక్కడి నుంచైనా సరే చేయకూడదు అనేలాగా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడి నుంచైనా సరే మీరేంటంటే, కరెక్ట్ వేలో లైఫ్‌ని లీడ్ చేయడం కోసం మీకు ఏ ఛాన్స్ అయితే ఉంటుందో అది చేయండి. గిల్ట్ అయితే వద్దండి. ఇప్పుడు అయిపోయిన దాన్ని మీరు మార్చలేరు. సో, మార్చే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మార్చడానికే ట్రై చేయండి. లేదు, ఆ ఛాన్స్ లేదు, మరింకా చేసేదేం లేదు అని అనుకుంటే, మీరేం చేస్తారంటే ఎక్కడి నుంచైనా సరే కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కడి నుంచైనా సరే నార్మల్ అవ్వడానికి ట్రై చేసి, ఒక నార్మల్ లైఫ్‌నైతే లీడ్ చేయండి. దానివల్ల కూడా హీల్ అవుతారు. ఎందుకంటే చాలా మంది ఇలాగా గిల్ట్ వల్ల కూడా మేబీ హీల్ అవ్వలేకపోతుంటారు. అంటే అదొక బర్డెన్‌లా వాళ్ళకి అనిపిస్తుంటది. ఇది మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవడం కానీ, అంటే ఎవరికైనా సరే సజెషన్స్ అడగడం కానీ అలాంటివి కూడా చేయొచ్చండి. దానివల్ల కూడా మీరేంటంటే చాలా బెటర్‌గా ఫీల్ అవుతారు. సో, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ నేను చెప్పాను కదండీ! సెల్ఫ్ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఎదుటి వ్యక్తుల్ని కూడా అలానే బెటర్‌గా ట్రీట్ చేయాలండి. మేబీ ఇది అందరికీ అని కాకపోయినా సరే, కొంతమంది ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, ఆర్ వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఎలా పడితే అలాగే ఉంటారనమాట. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. రెస్పెక్ట్ ఉండదు. ఆర్ అంటే వాళ్ళని అసలు మనుషుల్లా కూడా చూడరు. ఇలా చాలా మందున్నారండి. కాకపోతే మీరొకటి గుర్తుపెట్టుకోండి. అందరూ ఈక్వలే. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. సో, అది తెలుసుకొని మాత్రం సో, మిమ్మల్ని మీరు ఎలా అయితే మంచిగా ట్రీట్ చేస్తారో అండ్ మీకు ఎదుటి వ్యక్తి ఎలా అయితే బెటర్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని మీరు కోరుకుంటారో, సో, మీరు కూడా అలా ఎదుటి వ్యక్తికి ఆ ట్రీట్‌మెంట్ ఇస్తే ఇన్ రిటర్న్ వాళ్ళిస్తారండి. ఈవెన్ వాళ్ళివ్వకపోయినా యూనివర్స్ ఇచ్చేలా చేస్తుంది. సో, మీరు దాని కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే స్పెషల్‌గా మిమ్మల్ని పాస్ట్‌లో హర్ట్ చేసిన వాళ్ళో, లేకపోతే మీరు సఫర్ అయినట్టు చేసిన వాళ్ళో, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. జనరల్‌గా చెప్తున్నాను. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోని అంటే కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనం ఏంటంటే కేర్‌లెస్‌గా మాట్లాడుతూ ఉంటాం. ఆ టైంలో మన ఎమోషన్ ఆ రకంగా ఉండడం వల్ల కూడా అవ్వచ్చు. బట్ అది ఒక ఎక్స్‌క్యూజ్ అయితే కాదండి. చాలా మందేంటంటే, వాళ్ళ ఇంట్లో అంటే పేరెంట్స్‌ని కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌ని కానీ, ఆర్ వాళ్ళ కిడ్స్ విషయంలో కానీ కొంత ఎలా పడితే అలానే ప్రవర్తిస్తుంటారు. ఎలా పడితే అలానే మాట్లాడుతుంటారు. సో, అవేంటంటే వస్తువులు కాదు కదా! వస్తువుల్ని కూడా జాగ్రత్తగానే చూస్తాం. వ్యక్తుల విషయానికొచ్చేసరికి అంటే కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనం ఏంటంటే మిస్‌ట్రీట్ చేస్తుంటాం. ఇది ఎవరైనా కూడా అవ్వచ్చు. ఈవెన్ ఆఫీస్‌లో కొలీగ్స్ అవ్వచ్చు, ఆర్ ఆఫీస్‌లో మీ కింద పనిచేసిన వాళ్ళవ్వచ్చు. సో, అది అలాంటివేమైనా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే నేను చెప్పాను కదా! మీరు అంటే హీల్ అవ్వాలి అనుకున్నప్పుడు, మీరొక బెటర్ పర్సన్‌లా ఉండాలి అనుకున్నప్పుడు, మిమ్మల్ని మీరేంటంటే ఒక స్పెషల్ కేర్‌తో ట్రీట్ చేసుకోవాలి. అలానే ఎదుటి వ్యక్తుల్ని కూడా కేర్‌ఫుల్‌గానే ట్రీట్ చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంటు. యూనివర్స్ అలాంటిది చెప్తుంది అంటే మరి మీలో ఎవరో కానీ ఆ రకంగా కూడా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఇది అందరికీ కాకపోయినా కొంతమందికి డెఫినిట్‌గా రెసొనేట్ అవుతుంది.
సో మీలాంటి వాళ్ళు ఇలా కూడా చేస్తే హీల్ అవుతారండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే చాలా డీప్‌గా థింక్ చేసే పర్సన్ అండి. ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని ఏదో పైపైన చూసి ఇదే అని హ్యాండిల్ చేసే టైప్ కాదు. ఏమో ఈ మధ్యన ఇలాగా చేంజ్ అయినట్టున్నారు. కానీ మీరు నార్మల్‌గా ఎలాంటి వ్యక్తి అంటే ఒక సిట్యుయేషన్‌ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో కాన్ఫిడెంట్‌గా మీరది చేయగలరు అనుకున్న తర్వాత స్టెప్ వేసే టైపు. యాక్చువల్‌గా మీరు అలానే చాలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే మీకు తెలియకుండానే అంటే ఇది ఓవర్ అయిపోతున్నట్టుందండి. దానివల్ల ఎదుటి వ్యక్తులకేంటంటే మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆర్ మీరేంటంటే ఏదో వాళ్ళని కమాండ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ వాళ్ళేంటంటే ఇది కేరింగు లేకపోతే మీ మెచ్యూరిటీ లెవెల్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. దానికి రీజన్ మేబీ మీ టోన్ అవ్వొచ్చండి. అంటే ఇక్కడ కూడా నేను చెప్పాను వ్యక్తుల్ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయండి అంటే కొంతమంది విషయంలో మీకు తెలియకుండానే మీరేంటంటే కొంచెం ఆడ్‌గా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో, మేబీ నాకు తెలిసి కొంతమంది వ్యక్తుల విషయంలోని అంటే మీ ప్రవర్తన, మీరు మాట్లాడే తీరు అయితే మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు ఆ టైప్ కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలోనే మీరేంటంటే తెలియకుండానే కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ చేస్తున్నారు. దానివల్ల కూడా మీరేంటంటే కొంత నెగటివిటీని పిక్ చేసుకుంటున్నారండి. అలాంటప్పుడు కూడా మీరేంటంటే హీల్ అవ్వలేకపోవచ్చు. ఆర్ మీరు కొత్తగా మీ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్‌ని ఫేస్ చేయొచ్చు. సో, మీరు మాట్లాడాలి అనుకున్నది కూల్‌గా మాట్లాడండి. ఆలోచించుకోండి. చెప్పాలనుకుంది చెప్పియండి. దానికొక పద్ధతుంటుంది. అండ్ మీ టోన్‌ని కూడా మీరు వాచ్ చేసుకోండి. అలానే ఎదుటి వ్యక్తులు మాట్లాడడానికొచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా మీరు వినాలి. వాళ్ళు చెప్పింది కూడా మీరేంటంటే అర్థం చేసుకొని అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. అందుకే ఇప్పుడే చెప్పాను నేను మీకు. ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాల్సుంటుంది. బిగ్గర్ పిక్చర్ చూడాలి. ఆ సిట్యుయేషన్‌లో ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదంటే అని. సో, దానికి రీజన్ ఇదే. నాకు తెలిసి వ్యక్తులకు సమాధానం చెప్పాలని తొందరపడుతున్నారు కానీ, వ్యక్తులు చెప్పిన సమాధానం అనేది ఎంతవరకు కరెక్టు, సో, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు, మరి మీరేం చెయ్యాలి అనేలాగైతే ఆలోచించట్లేదు. సో, ఈ రకంగా మీ ఆలోచనలు ఎప్పుడైతే కొంచెం మారుతాయో, మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ ఒస్తాయండి. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉండగలుగుతారు. ఈవెన్ నేను చెప్పాను కదా! వచ్చే చేంజెస్ ఏంటంటే కంఫర్టబుల్‌గా ఉండవు. బట్ ఆ చేంజెస్‌లో మనకి కంఫర్ట్ దొరకాలి అంటే, మనం బెటర్ పర్సన్‌గా చేంజ్ అవ్వాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.